హర్రర్ మూవీలో అద్భుతమైన క్రేజ్ ను గుర్తింపును సంపాదించుకున్న సిరీస్ లో కాంచన సిరీస్ మంచి స్థానంలో ఉంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుండి 3 సినిమాలు రాగా ఆ 3 మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ 3 సినిమాల్లో కూడా రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. ఇకపోతే రాఘవ లారెన్స్ కి కాంచన సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే చాలా కాలం నుండి కాంచన 4 సినిమాలకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కాంచన సిరీస్ మూవీల్లో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాల్లో కూడా సౌత్ హీరోయిన్లు నటించారు. ఇకపోతే కాంచన 4 మూవీ కోసం మేకర్స్ సరికొత్త మార్పులను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కాంచన 4 మూవీలో సౌత్ నటిని కాకుండా హిందీ నటిని హీరోయిన్లుగా తీసుకోవాలి అనే ఆలోచనలకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటిమణులలో ఒకరు అయినటువంటి నోరా ఫతేహి సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే కాంచన 4 మూవీ నోరా ఫతేహికి ఈ సినిమా కథను వివరించక ఆ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడుతున్నట్లు అవుతోంది. కాంచన 4 లో ఫీమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరో కీలక రోల్ లో ప్లే చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతోంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు స్టార్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేశాడు రాఘవ లారెన్స్. కాంచన మునుపటి సిరీస్ల కంటే కాంచన 4 అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాంచననే కాకుండా శివలంగ, చంద్రముఖి 2 వంటి సపరేట్ హర్రర్ జానర్ చిత్రాల్లోనూ నటించాడు లారెన్స్. అలాగే కాంచనను లక్ష్మి పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీకి రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి కాంచన 4 తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజీ మూవీకి కనెక్ట్ అవుతారా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తోంది. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన 4 చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తోంది.